సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నయా నిశ్చింత వయా సాంకేతికత. మనం ఏదైనా టూర్లకు బయటకు వెళ్ళినప్పుడు సాంకేతికతను ఉపయోగించి మన ఇంటిని భద్రంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం. ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంటికి పెద్ద పెద్ద తాళాలు వేసుకుని పక్కింటి వారిని కాస్త చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళేవారు. అయితే నేడు ఈ కొత్త తరం సాంకేతికతతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మన కనుసన్నల్లోనే ఉండేలా చేస్తున్నారు. ఏటా వేసవిలో సగటున 20% వరకు చోరీలు పెరుగుతుంటాయి. ధార్ చెడ్డీ గ్యాంగులకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతుంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము, లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల వేదన అంతులేనిది. ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చునని పోలీసు శాఖ చెబుతోంది. కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా ఆవరణలోకి అడుగుపెట్టినా అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ ఫోన్కు పంపించే అధునాతన సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడుగా అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టవచ్చునని, ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చునని పోలీసులు చెబుతున్నారు. దీనికై తలుపు స్మార్ట్గా, దొంగతనాల్లో 90% ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి జరిగేవే. దుండగులు తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశిస్తారు. అందుకే కొత్తగా స్మార్ట్ డోర్ లాక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బిగిస్తే కొత్త వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవలేరు. ఓటీపీ, ఫింగర్ ప్రింట్, మొబైల్ యాప్ ద్వారా దీన్ని యజమాని నేరుగా ఆపరేట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో లేనప్పుడు బంధువులు ఇంటికి వచ్చినా యాప్ ద్వారా తెరవవచ్చు. ఒకవేళ ఎవరైనా మన ప్రమేయం లేకుండా తాళం తెరిచేందుకు వేలిముద్రలు, పిన్ ద్వారా ప్రయత్నిస్తే మన ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. రిజిస్టర్ అయిన వేలిముద్రల ద్వారా ఎవరు ఎప్పుడు తలుపు తెరిచారో కూడా రికార్డ్ నోటిఫికేషన్ వస్తుంది. దీని ధర 10,000 నుంచి మొదలవుతోంది. దీనికి తోడుగా ఈ జాగ్రత్తలు కూడా పాటించండి. తాళం వేసిన తరువాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. సొంత ఇల్లైతే ఖచ్చితంగా ఇనుప గ్రిల్ పెట్టుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమ అవ్వకుండా చూడాలి. అవి ఇంటి ముందున్న ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉన్నా మీరు ఇంట్లో లేరని దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. సొంతూరు విహారయాత్రలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. కొన్నిసార్లు తెలిసిన వ్యక్తులే దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్లలో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలి. కొత్త వ్యక్తుల రాకపోకలను రికార్డ్ చేయడానికి రిజిస్టర్ నిర్వహించేలా చూసుకోవాలి. చోరీలకు ముందు దొంగలు ఖచ్చితంగా రెక్కీ చేస్తుంటారు. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వాలి. ఊరికి వెళ్తే బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దు. బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలి. ఈరోజు మనం ఈ నయా జమానాలో సాంకేతికతను ఉపయోగించి నిశ్చింతగా టూర్లకు వెళ్ళి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్న సాంకేతిక టూల్స్ గురించి, మనం పాటించవలసిన భద్రతా ప్రమాణాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.